టీఎస్ఎంసెట్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా రాయాలనేది సిటీ టెస్ట్కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. ముందుగా ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మీకు ఇచ్చిన సిస్టంలో అక్కడ మీరు క్యాండిడేట్ నేమ్ అనేది మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఫోటో కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్లో ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో అది ఇక్కడ మీరు లాగిన్లో యూజర్ నేమ్ దగ్గర ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ వచ్చేసి 10 నిమిషాల ముందు వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గుర్తుంచుకోండి, మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే మీరు ఇన్విజిలేటర్స్కి అయితే అడగవచ్చు. ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కంప్లీట్గా మీకు ఎగ్జామ్ వచ్చేసి 180 మినిట్స్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు ఇక్కడ స్క్రోల్ చేసి కూడా చదవచ్చు. సో ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకోండి. నేను వాటన్నిటికి సంబంధించి కూడా క్లారిటీగా చెప్తాను. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గుర్తుంచుకోండి, ఎంపీసీ స్టూడెంట్స్కి సంబంధించి ఇక్కడ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే. బైపీసీకి సంబంధించి 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి ఇక్కడ ప్రశ్నాపత్రంకి సంబంధించి ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి వీటన్నిటికి సంబంధించి మీ డీటెయిల్స్ అనేది చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిక్లేర్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు పైన మీ ఫోటో, అలాగే మెయిన్గా ఇక్కడ మీకు టైం అయితే చూపిస్తుంది. 180 మినిట్స్లో ఇక్కడ మీకు టైంకి సంబంధించి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు సెక్షన్స్ అన్నమాట, మీరు ఎంపీసీ స్టూడెంట్సా బైపీసీ స్టూడెంట్సా వాళ్ళకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ మీకు పైననే సెక్షన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ముందుగా మీరు కెమిస్ట్రీ రాయాలనుకుంటున్నారా, ఫిజిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారా లేదా మ్యాథమెటిక్సా ఏదనేది మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఆ సబ్జెక్టుకి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి సంబంధించి చూసుకున్నట్టయితే 4 ఆన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు పక్కన గమనించినట్టయితే మీకు ఇక్కడ మీకు చూసే క్వశ్చన్స్ దగ్గర మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కింద క్లియర్ రెస్పాన్స్ అని ఉంటుంది. మీరు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ చేసి క్లియర్ చేయాలనుకుంటే కింద క్లియర్ రెస్పాన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఆన్సర్ అయితే క్లియర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆన్సర్ అనేది చేసినట్టయితే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆన్సర్ అనేది చేయనట్టయితే ఏదైనా క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది చేయనట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ ఇక్కడ చూడొచ్చు నాట్ ఆన్సర్ అని రెడ్ కలర్లో చూపించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అనేది డౌట్ ఉండి దాన్ని మార్క్ చేసి ఇక్కడ చూడొచ్చు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ మీద దీని మీద క్లిక్ చేసినట్టయితే అది మీకు ఇక్కడ పర్పుల్ కలర్లో చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు 1 by 1 ఆన్సర్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద సేవ్ అండ్ నెక్స్ట్ మీద ప్రతిసారి మీరు ఒక ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ని విజిట్ చేయనట్టయితే నార్మల్గా మీకు ఇక్కడ 4 నుండి 16 వరకు ఏ విధంగా అయితే లైట్ గ్రే కలర్లో చూపిస్తుందో అదేవిధంగా మీకు ఆన్సర్ చేయనట్టయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్సర్ అనేది క్వశ్చన్ని విజిట్ చేసి ఆన్సర్ అనేది చేయనట్టయితే అది మీకు రెడ్ కలర్లో చూపిస్తుంది. క్వశ్చనే విజిట్ చేయకపోతే గ్రే కలర్లో అయితే చూపిస్తుంది. ఈ విధంగా మీరు ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్స్కి సంబంధించి మీకు ఇక్కడ పక్కనే స్క్రోల్ బార్ అయితే ఉంటుంది. దాన్ని స్క్రోల్ చేస్తూ మీరు కిందికి స్క్రోల్ అయితే చేయొచ్చు క్వశ్చన్ ఆన్సర్స్ అనేది. ఆ తర్వాత ఫైనల్గా ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ పైన టైం కూడా చెక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మీరు ఆన్సర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ వైజ్గా కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మీరు ఏ విధంగా ఏది ముందు స్టార్ట్ చేయాలి ఏది తర్వాత స్టార్ట్ చేయాలనేది మీ ఇష్టం. ఈ విధంగా కంప్లీట్గా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి
మీరు ఆన్సర్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఫైనల్గా ఇక్కడ మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయలేదు, అలాగే ఏదైనా క్వశ్చన్ అనేది విజిట్ చేయలేదా, అలాగే ఏదైనా క్వశ్చన్ అనేది మీరు మార్క్ చేసి వదిలేశారా అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీకు కంప్లీట్గా కలర్స్ అయితే చూపిస్తుంది, గుర్తుంచుకోండి. గ్రీన్ కలర్ అనేది ఉన్నట్టయితే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసినట్టు, రెడ్ కలర్ ఉన్నట్టయితే ఆన్సర్ చేయనట్టు, పర్పుల్ కలర్ ఉన్నట్టయితే మార్క్ చేసినట్టు. ఈ విధంగా వెరిఫై చేసుకోండి. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని మీరు స్క్రోల్ చేసి పైనకి కిందికి క్వశ్చన్స్ అనేది చూసుకోవచ్చు. కిందికి కూడా ఈ విధంగా మీకు స్క్రోల్ బార్ ఉంటుంది, పైనకి కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకుంటూ టైం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఇంకా ఎంత టైం అనేది లెఫ్ట్ అయి ఉందనేది టైం అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని క్వశ్చన్స్కి సంబంధించి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తూ మీరు ఆన్సర్స్ అయితే సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ అనేది చూడాలనుకుంటే పైన మీకు వ్యూ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది, ముందుగానే చూసుకోండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. ఆ తర్వాత అన్నీ ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద ఇక్కడ టైమర్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఎగ్జామ్ టైం అనేది వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే సబ్మిట్ బటన్ అయితే ఏదైతే మీకు ఇక్కడ చూపిస్తుందో సబ్మిట్ బటన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏదైతే సబ్మిట్ బటన్ ఉంటుందో మీరు సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు మీకు సంబంధించి కంప్లీట్గా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.